యుఎస్ వాళ్ళు మొన్న మీరు చూసిండ్రు కదా! వాళ్ళ ఐరిస్ దేనా 75 అనే ఇరాన్ నేవీ షిప్‌ని ఎట్లా ముంచేసిండ్లో, అట్లనే రీసెంట్‌గా ఇరాన్ వాళ్ళ నేవీకి సంబంధించిన డ్రోన్ క్యారియర్ షిప్‌ని కూడా ధ్వంసం చేసిండ్లు. సో, వాళ్ళు యూఎస్ డిసైడ్ అయిపోయింది. ఇరాన్‌కి సంబంధించిన నేవీకి సంబంధించిన ప్రతి ఒక్క షిప్పు ధ్వంసం చేయాలని చెప్పి. నా ఇంటెన్షన్ ఏముండే అంటే ఇది ఒక వారం రోజులలో అయిపోతదేమో అనుకున్నా గానీ, ఫిబ్రవరి 28కి స్టార్ట్ అయింది. ఈరోజు మార్చ్ 6 నేను ఇక్కడ ఈ ఏరియాలో ఉండి, వారం రోజులైనా కానీ ఇది తగ్గుముఖం పట్టట్లేదు. కొన్ని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచెల్లి ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే నడుపుతున్నారు మన ఇండియాకి. అటువంటి చిన్న చిన్నయి అంటే దాన్ని కూడా నడిపేటప్పుడు విమానాల్ని చూడొచ్చు. మేము అప్పుడప్పుడు చూస్తున్నాం. దాని పక్కకి సెక్యూరిటీగా మళ్ళీ వేరే చిన్న విమానాలు కూడా వెళ్తున్నాయన్నమాట. ఎప్పుడు నార్మల్ అవుతదో పెద్ద క్వెషన్ మార్కే. మీ అందరిలాగే మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు ఇది ఆగిపోతదా? ఎప్పుడు నార్మల్ అయిపోతదా? అని చెప్పి. ఎంత తొందరగా నార్మల్ అయిపోతే అంత తొందరగా ఇంటికెళ్ళాలని నాలాగే ప్రతి ఒక్క మెరైనర్, షిప్‌లో పనిచేస్తున్న వాళ్ళు ఈ క్షణంలో మాకు మనీ కన్నా ఎక్కువ సేఫ్‌గా ఇంటికెళ్ళాలన్న ఆలోచనే ఉంది.